పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పండుగ పూట ప్రస్తుతానికి ఒక ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కావలి ముసునూరు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు 3 బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తుంది. స్వల్పంగా రైల్వే ట్రాక్, ఆ 3 బోగీలు పట్టాలు తప్పడం వల్ల ఆ రైల్వే ట్రాక్ ఏదైతుందో అది దెబ్బతినింది అని చెప్పి ఇటు రైల్వే అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రమాదంలో పలు రైళ్లు ప్రస్తుతానికి ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులంతా. దీనికి సంబంధించి ఒకసారి మన విజువల్స్లో చూడొచ్చు. ఒక గూడ్స్ ట్రైన్ ఇది వైజాగ్ నుంచి ఇటు రేణిగుంట వైపు వెళ్తున్న సమయంలో గూడ్స్ ట్రైన్కి సంబంధించిన ట్యాంకర్స్, మరి దాంట్లో ఏమైనా పెట్రోలియం ఉందా, పెట్రోల్ కానీ లేకపోతే డీజిల్ కానీ అలా ఆయిల్ కానీ ఏమైనా ఉన్నాయా తెలియదు, కానీ మొత్తానికైతే 3 బోగీలు మనం చూడొచ్చు విజువల్స్లో. ఒక్కసారిగా మరి ఆ ట్రాక్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, దీని వెనుక ఎలాంటి కుట్ర ఏమైనా దాగి ఉందా అనేది ఆ కోణంలో ప్రస్తుతానికైతే రైల్వే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. విజువల్స్లో మనం చూడొచ్చు 3 బోగీలు ఆ ట్రాక్ని తప్పి కిందకి దిగిపోవడం. సో దానివల్ల కొంత ట్రాక్ కూడా డ్యామేజ్ అయింది, పక్కనున్న ట్రాక్ కూడా డ్యామేజ్ అయింది. దీనివల్ల మరి ఇటు పండుగ సమయం కాబట్టి ఇటు ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇటు ఏవైతే మిగతా ట్రైన్స్ ఏవైతే ఆ రూట్లో ప్రయాణించే ట్రైన్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే మరి కాసేపట్లో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులోకి రానున్నారు. సో మొత్తం మీద మనం విజువల్స్లో చూడొచ్చు ఆ ట్యాంకర్స్లో మరి ఏమైనా ఫ్యూయల్ ఉందా, ఆయిల్ ఉందా తెలియదు, కానీ సో దానివల్ల ఆ ట్రాక్ అయితే డ్యామేజ్ అయినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఆ పట్టాలు తప్పి ఆ ట్రైన్కి సంబంధించిన ఆ బోగీలన్నీ కూడా పక్కనున్న ట్రాక్స్ని కూడా డిస్టర్బ్ చేసినట్టు కనిపిస్తుంది విజువల్స్లో మనం చూడొచ్చు. సో ఒక గూడ్స్ ట్రైన్ కావడంతో పక్కన ఇంకొక ప్యాసింజర్ ట్రైన్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. ఒక గూడ్స్ ట్రైన్ కావడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అదృష్టవశాత్తు ఈ పండుగ వేళ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మొత్తానికైతే ఇటు ఆ ట్రైన్కి సంబంధించిన వివరాలు మరి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ట్యాంకర్స్ని తీసుకొని విశాఖపట్నం నుంచి రేణిగుంటకి గురువారం ఉదయం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటు కావాలి నుంచి ముసునూరు, సో నెల్లూరు జిల్లాకు సంబంధించిన కావాలి నుంచి ముసునూరు వెళ్ళే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రైల్వే ఆఫీషియల్స్ అలాగే టెక్నికల్ టీమ్స్ ప్రస్తుతానికి సంఘటన స్థలానికి చేరుకొని ఆ రైల్వే ట్రాక్ని రిస్టోరేషన్ వర్క్, ఆ రైల్వే ట్రాక్ని మళ్ళీ రిస్టోర్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు చాలామంది ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అలాగే ప్యాసింజర్ ట్రైన్స్ ఆ రూట్లో ఏవైతే ట్రావెల్ చేసే ట్రైన్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి ఆ ట్రాఫిక్ అంతా కూడా కొంత ఆలస్యంగా, ఆ ట్రైన్స్ అన్నీ కూడా కొంత ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. టెంపరీగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్టేషన్స్లోనే వాటిని నిలిపివేశారు. సంక్రాంతి పండుగ సమయంలో ఇటు ప్రయాణికులు కొంత ఇబ్బందికి లోనవుతారు. ఖచ్చితంగా ఎవరైతే ఇళ్ళకి వెళ్ళాలనుకుంటున్నారో పండుగ రోజు ఇటు విజయవాడ గూడూరు ఈ సెక్షన్కి సంబంధించి మీకు గనక ప్రయాణాలు మీకు గనక ఉంటే గనక మీరు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఆ యాప్ని కానీ ఆ వెబ్సైట్ని కానీ యూజ్ చేసి మీరు ఏ ట్రైన్స్ ఎఫెక్ట్ అయ్యాయి, ఆ రూట్లో ఉన్న ట్రైన్స్ ఎంత ఆలస్యంగా నడుస్తున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ని మీరు NTES నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఆ యాప్ కానీ ఆ వెబ్సైట్ కానీ యూజ్ చేసి మీరు మరింత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఇటు విజయవాడ అలాగే గూడూరుకు సంబంధించిన రైల్వే ట్రాక్పై ఈ సంఘటన చోటు చేసుకుంది. కావాలి ముసునూరు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. దాని వెనక బ్యాక్డ్రాప్లో మనం చూడొచ్చు ఇంకొక ట్రైన్ కూడా నిలిచిపోయి ఉంది. సో ట్రాకులు మారుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు అర్థమవుతుంది. మరి అది ఆ ట్రాక్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమా, పట్టాలు దిగిపోయి మనం చూడొచ్చు విజువల్స్లో కనిపిస్తుంది, పట్టాలు దిగిపోయి ఆ బోగీలు అయితే బయటకు వచ్చేస్తున్నాయి. రేణిగుంట అని రాసి పెట్టుంది ఆ బోగీల మీద కూడా కనిపిస్తుంది. ఆ సంఘటన స్థలానికి ఇటు రైల్వే పోలీసులు అలాగే టెక్నికల్ టీం వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది అన్న ఆరాలు తీసే ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నంలో ఇటు రైల్వే సిబ్బంది అయితే ఇటు రైల్వే అఫీషియల్స్ అలాగే టెక్నికల్ టీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో
పండుగ సమయంలో మొత్తానికైతే అదృష్టవశాత్తు ఇది ఒక గూడ్స్ ట్రైన్ అవ్వడం, మిగతా ట్రైన్స్ ఆ సమయానికి గూడ్స్ ట్రైనే ఉండడం, మిగతా ట్రైన్స్ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు ఈ 3 బోగీలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఏమన్నా రైల్వే అధికారులు వెల్లడించారా? యా కళ్యాణ బేసిక్గా ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 1 నిమిషం ఆ ప్రాంతంలో ఈ సంఘటన అయితే జరిగింది. కావలి సమీపంలో బోగీలు అనుకోకుండా, అంటే కావలి స్టేషన్ సమీపంలో లూప్ లైన్లో నుండి మెయిన్ లైన్లోకి మారాలి. అంటే పాల ట్యాంకర్ల గుర్తు అనేది నిజామాబాద్ నుండి రేణిగుంటకు వెళ్తున్న ఖాళీ పాల ట్యాంక్ గూడ్స్ రైలు కావలి స్టేషన్ సమీపంలో లూప్ లైన్ నుండి మెయిన్ లైన్లోకి మారుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకి రైల్లోని 3 బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి. వెంటనే ఇక్కడ లోకోపల్లె చాకచక్యంగా రైలు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనకి కారణంగా ఇప్పుడు ఆ ఏరియాలో, అంటే కావలి మీద వెళ్లే రైలు రాకపోకల్లో కొంత ఆలస్యం అయితే జరుగుతోంది. కళ్యాణ్, స్వల్ప అంతరాయం అయితే ఏర్పడింది. ఇప్పుడే బిట్టగుంట నుంచి ఏఆర్టీ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. పట్టాలు తెప్పిన బోగీల్ని సరిచేసేందుకు మరమ్మతులు అయితే చేస్తున్నారు. బహుశా కొంత టైం పట్టే అవకాశం అయితే ఉంది. కొంత ఆలస్యంగా అయితే ఆ లైన్ లో 2 ట్రాకులు ఉంటాయి. ఒక ట్రాకు మీద ఈ బోగి పడిపోవడంతో కొంత ఆలస్యం అయితే జరుగుతోంది. బట్ మోస్ట్లీ ఒక మధ్యాహ్నం లోపల ఇది క్లియర్ అయిపోవచ్చు అని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్నారు. కళ్యాణ్, రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు విజయవాడ నుంచి గూడూరు ప్రయాణించే ప్రయాణికులు మీ ట్రైన్స్ ఎంత డిలేగా నడుస్తున్నాయి అనేది మీరు ముందుగానే తెలుసుకొని ఆ షెడ్యూల్స్ ప్రకారం మీరు మీ ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. పండుగ వేళ అదృష్టవశాత్తు పాలను తీసుకెళ్తున్న ట్యాంకర్స్ అవి 3 పాల ట్యాంకర్స్ అర్థమవుతుంది. సో సర్వీస్ లేన్లోంచి ఇటు మెయిన్ లేన్లోకి వెళ్ళే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ విజయవాడ నుంచి గూడూరు ప్రయాణం అవ్వాలనుకున్న ప్రయాణికులు మీరు మీరు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ యాప్ కానీ లేకపోతే ఐఆర్సిటీసీ కానీ అలాగే ఈ వెబ్సైట్ని సందర్శించి ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీ ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇటు రైల్వే అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.